హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ రేపు సండే, సో సండే రోజు మనకి వీక్లీ టెస్ట్ ఉంటుంది. రేపు కూడా మీకు వీక్లీ టెస్ట్ ఉంటుంది. రేపు వీక్లీ టెస్ట్కి సంబంధించి మీకు సిలబస్ ఏంటంటే ఈ వీక్లో జరిగిన క్లాసెస్ అన్నీ కూడా రేపు మీరు రాయబోయే వీక్లీ టెస్ట్కి సంబంధించి సిలబస్. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిన పాయింటే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ రాయాలి, సండే పెట్టే ఎగ్జామ్స్ మీరు రాయాలంటే మాత్రం ఫస్ట్ మీరున్న వాట్సాప్ గ్రూప్లో రిజిస్ట్రేషన్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ యూస్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వాళ్ళకి మేము రోల్ నెంబర్స్ అనేవి అలాట్ చేస్తాం. ఆ రోల్ నెంబర్స్ అనేవి ఒకవేళ ఈ వీక్లో ఎవరైనా ఆ లింక్ యూస్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన రోల్ నెంబర్స్ అనేవి సండే మార్నింగ్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. మేము ఎవ్రీ సండే ఇచ్చే రోల్ నెంబర్స్ అనేవి ఆ వీక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన, అంటే ఇంకా చెప్పాలంటే న్యూ మెంబర్స్ సంబంధించిన రోల్ నెంబర్స్ మాత్రమే. ఓల్డ్ మెంబర్స్ మీకు మేము ఇంతకుముందు ఏ నెంబర్స్ అయితే అలాట్ చేసామో ఆ రోల్ నెంబర్స్ యూస్ చేసి మాత్రమే ఎగ్జామ్ రాయండి. ఎవ్రీ సండే ఇచ్చే రోల్ నెంబర్స్ అనేవి ఆ వీక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రోల్ నెంబర్స్ మాత్రమే. అండ్ మీకు మీ దగ్గర రోల్ నెంబర్ ఉంటేనే మీరు గూగుల్ ఫామ్ యూస్ చేసి ఎగ్జామ్ రాయగలరు. ఒకవేళ మీ దగ్గర రోల్ నెంబర్ లేకపోతే నేను ఎలాగో నైట్ 8 o'clock అనేది మీకు పీడిఎఫ్ ఫామ్లో క్వశ్చన్స్ ఇస్తాను కాబట్టి ఆ పీడిఎఫ్ని యూస్ చేసి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గూగుల్ ఫామ్ యూస్ చేసి ఎగ్జామ్ రాయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు ర్యాంక్స్ అనేవి మేము అలాట్ చేస్తాం. ఎవరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రోల్ నెంబర్ వస్తుంది కదా, ఆ రోల్ నెంబర్ ఎవరైతే యూస్ చేసుకొని గూగుల్ ఫామ్ యూస్ చేసి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మాత్రమే మేము ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుదురుతుంది కూడా. పీడిఎఫ్లో రాసే వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వడం కుదరదండి. సో మీకు అర్థమైంది కదండి. సో ఎవరికైనా ర్యాంక్స్ కావాలి, మా పిల్లలు ఎలా చదువుతున్నారో, లేదు కాంపిటీషన్లో మా పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. చేసిన తర్వాత రోల్ నెంబర్ వస్తుంది. ఆ రోల్ నెంబర్ అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గూగుల్ ఫామ్లో రోల్ నెంబర్ దగ్గర మీ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. సో ఇది క్లియర్ కదండి. అలాగే January 3rd నుంచి మీకు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టే కాకుండా మెంటల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ టెస్ట్ ఈ 2 సబ్జెక్టులు కూడా స్టార్ట్ చేస్తాను. అది January 3rd నుంచి. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే January 3rd నుంచి మ్యాథ్స్తో పాటుగా ఇంకొక సబ్జెక్ట్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇది క్లియర్ కదండి. అండ్ ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లేట్ అయింది. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామండి? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే డెసిమల్స్ అనే చాప్టర్కి సంబంధించి డెసిమల్స్ మల్టిప్లికేషన్ ఈ చాప్టర్ చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ రోజు క్లాస్లో ఇచ్చిన హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఆన్సర్లు అనేవి ఆ రోజు నేను ఇవ్వలేదు. సో ఈ రోజు చెప్తాను. ఒకసారి మీరు ఎవరైనా చేస్తే మీ ఆన్సర్ని నేను బోర్డు మీద రాసిన ఆన్సర్లతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ చెప్తాను. ఈ 4 ఆన్సర్లు అనేవి నేను లాస్ట్ క్లాస్లో, అంటే ఏంటి, డెసిమల్స్ మల్టిప్లికేషన్ అనే క్లాస్ చెప్పినప్పుడు ఒక 4 సమ్స్ అనేవి మీకు నేను హెచ్డబ్ల్యూ కింద ఇచ్చాను, అవునా కదా? సో ఈ ఒకసారి ఆన్సర్లు చూద్దాం రండి. హోంవర్క్ ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా. ఫస్ట్ క్వశ్చన్ మీకు దీని ఆన్సర్ వచ్చి 449.2. సెకండ్ క్వశ్చన్ చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఇదే కదండి. దాని ఆన్సర్ వచ్చి 59.049. థర్డ్ క్వశ్చన్ వచ్చి 156.4 × 1.2. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చి 187.68. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 146.41. ఒకసారి మీరు ఈ ఆన్సర్ అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్లే కదండి. సో ఇది లాస్ట్ క్లాస్ సంబంధించిన హోంవర్క్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చి డెసిమల్స్ డివిజన్. ఆల్రెడీ మనం ఇప్పటిదాకా డెసిమల్స్ ఎడిషన్ చూసాము, డెసిమల్స్ సబ్ట్రాక్షన్ చూసాము, డెసిమల్స్ మల్టిప్లికేషన్ కూడా చూసాం కాబట్టి సో ఈ రోజు క్లాస్లో మనం డెసిమల్స్ డివిజన్ అనే టాపిక్ కూడా చూద్దాము. ఫస్ట్ ఆల్ ఈ టాపిక్ గురించి 2 పాయింట్స్ చెప్పాలండి. ఏంటంటే డెసిమల్స్ డివిజన్ వచ్చేసరికల్లా చాలామంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అవుతారు. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. నార్మల్ డివిజన్స్ అట్లీస్ట్ మేనేజ్ చేస్తారు, కానీ డెసిమల్స్ డివిజన్ అంటే దశాంశ భాగాహారాలు వచ్చేసరికల్లా చాలామంది స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. బట్ మీరు ఏ ఇబ్బంది కూడా పడక్కర్లేదండి. ఒక్కసారి నా క్లాస్ చూడండి. నేను ఈరోజు చెప్పే క్లాస్లో ప్రతి క్వశ్చన్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వన్స్ క్లాస్ అయిన తర్వాత మీకు ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి మీరేం చేయాలంటే క్లాస్ ఎండ్ వరకు కూడా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో క్లియర్ కదండి. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ డెసిమల్స్ డివిజన్. తెలుగు మీడియంలో ఏం పెట్టుకుంటారు? దశాంశ విలువల భాగాహారం అని పెట్టుకున్నారు కదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెసిమల్స్ డివిజన్ సంబంధించి కొన్ని మోడల్స్ ఉంటాయండి. మోడల్స్ వైజ్ మనం ఈ డివిజన్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మోడల్ 1 ఏంటంటే చూడండి. మోడల్ 1, వెన్ ద డినామినేటర్ ఈజ్ 10 పవర్ వాల్యూ అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ రాసుకోండి. మోడల్ 1 ఏంటంటే డెసిమల్స్ డివిజన్ సంబంధించి కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. దాంట్లో ఫస్ట్ మోడల్ ఏంటంటే మోడల్ 1 ఏంటంటే when the denominator is 10 power value. First of all 10 power value అంటే మీనింగ్ చెప్పండి. 10 power value అంటే ఏంటి? 10 power 1, 10 power 2,
10 పవర్ 3, 10 పవర్ 4 అండ్ సో ఆన్. ఇవే కదా 10 పవర్ వాల్యూస్ అంటే. సో 10 పవర్ 1 ఆన్సర్ ఎంతండి? 10 పవర్ 1 అంటే 10. 10 పవర్ 2 అన్న 10 స్క్వేర్ అన్నా కూడా ఒకటే. 10 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? 10 ఇంటూ 10. 10 ఇంటూ 10 ఎంత? 100. నెక్స్ట్ 10 క్యూబ్. 10 క్యూబ్ అన్న 10 to the power of 3 అన్న కూడా ఒకటే. 10 క్యూబ్ వాల్యూ ఏంటి? 10 ఇంటూ 10 ఇంటూ 10. 10 3 టైమ్స్ రాయడాన్ని 10 క్యూబ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో 10 క్యూబ్ అంటే ఎంత? 1000. నెక్స్ట్ 10 to the power of 4 అంటే 10 4 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. 10 క్యూబ్ అంటే ఏంటంటే 10 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. 10 to the power of 4 అంటే ఏంటంటే 10ని 4 టైమ్స్ రాసి మల్టిప్లై చేయండి. సో 10 to the power of 4 అంటే 10,000 అండ్ సో. సో వీటిని 10 పవర్ వాల్యూస్ అంటారు. ఓకే, మోడల్ 1 ఏంటంటే వెన్ ద డినామినేటర్ ఈజ్ 10 పవర్ వాల్యూ అంటే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 74.27 డివైడెడ్ బై 10. సో ముందు ఈ సింబల్ చూడంగా మనకి ఏం అర్థం అవుతుంది? ఈ సింబల్ చూడంగానే సార్ ఇది డివిజన్ సార్, వెరీ గుడ్. ఈ సింబల్ చూడంగా మనకి ఏం అర్థం అవుతుంది? ఇది డివిజన్ అని చెప్పి అర్థం అవుతుంది. సో న్యూమరేటర్లో ఏమి ఇచ్చారు జాగ్రత్త చూడండి. న్యూమరేటర్లో ఏముంది? డెసిమల్ వాల్యూ ఆర్ డెసిమల్ నెంబర్. ఈ సెకండ్ క్వశ్చన్లో కూడా ఏముంది? డెసిమల్ నెంబర్. థర్డ్ క్వశ్చన్లో కూడా ఏముంది? డెసిమల్ నెంబర్. బట్ మోడల్ 1 ఏం ఐడెంటిఫై చేయమని చెప్తున్నాను? వెన్ ద డినామినేటర్ ఈస్ 10 పవర్ వాల్యూ. డినామినేటర్ వాల్యూ చెక్ చేసుకోండి. డినామినేటర్ అంటే ఇదే కదా. ఒకటండి ఏది న్యూమరేటర్ ఏది డినామినేటర్ కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. 74.27 అన్నా 74.27 బై 10 అన్నా కూడా రెండు ఒకటే. ఆల్రెడీ నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా రెండింటి మీనింగ్ చెప్పాను. మీకు ఎప్పుడైనా ఇలా కనబడితే చూడండి, ఇలా కనబడితే దానికి బదులు ఇలా రాసుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు చెప్పాను, అవునా కదా. 74.27 డివైడెడ్ బై 10 అన్నా 74.27 బై 10 అన్నా కూడా రెండు ఒకటే. సో ఇది క్లియర్ కదండి. నేను మోడల్ 1లో ఏం చెప్తానంటే వెన్ ద డినామినేటర్ ఈజ్ 10 పవర్ వాల్యూ. ఎస్, ఇది న్యూమరేటర్. పైన ఉండేది ఏంటి? న్యూమరేటర్. కింద ఉండేది ఏంటి? డినామినేటర్. సో డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ వాల్యూ అవునా కదా? చూడండి 10 అనేది 10 పవర్ వాల్యూ అవుతుందా కదా? ఎస్. 10 పవర్ వాల్యూస్ అంటే ఏంటి? 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ ఇలాగ వెళ్తే 10. సో డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ వాల్యూనా కాదా? ఎస్, 10 పవర్ వాల్యూ. ఇదేంటి? ఇది డినామినేటర్ కదా, 10 పవర్ వాల్యూ. మరి ఇదేంటిది? డినామినేటర్ 10 పవర్ వాల్యూ. సో నేను ఇచ్చిన 3 ప్రాబ్లమ్స్లో డినామినేటర్ వాల్యూస్ అనేవి 10 పవర్ వాల్యూసే. ఇదే మోడల్ 1. మోడల్ 1లో సమ్స్ ఎలాగుంటాయంటే జాగ్రత్త వినాలి. మోడల్ 1లో ఇచ్చే డివిజన్ సమ్స్ ఎలాగుంటాయంటే డినామినేటర్ వాల్యూస్ అనేవి ఇంకా క్లియర్గా చెప్పాలంటే డివైజర్ వాల్యూస్ అనేవి ఇవన్నీ డివైజర్ వాల్యూస్. డివైజర్ డివైజర్ డివైజర్. ఇది డివిడెండ్ డివిడెండ్ డివిడెండ్. రెండు రకాలుగా చెప్తాను చూడండి. ఒకవేళ మీరు ఇలా రాశారనుకోండి, ఇదే వాల్యూని ఇలా రాశారనుకోండి, డినామినేటర్ వాల్యూస్ అనేవి 10 పవర్ వాల్యూస్ అవుతుంది. ఒకవేళ ఇలాగే ఉంచారనుకోండి, డివైజర్ వాల్యూస్ అనేవి 10 పవర్ వాల్యూస్ అవుతుంది. సో ఇది క్లియర్ చేసుకోండి. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఇచ్చిన డివిజన్ అనే ప్రాబ్లంకి డివైజర్ ఆర్ డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ వాల్యూ అవుతుందా కాదా చెక్ చేసుకోండి. ఎస్, 10 పవర్ వాల్యూ 10 పవర్ వాల్యూ 10 పవర్ వాల్యూ క్లియర్ అయింది. ఎలా చేయాలి సార్? ఒకవేళ 10 పవర్ వాల్యూ అయితే ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇదేంటి? 10. వాట్ ఈస్ దిస్? 10. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 జీరో ఉంది సార్. జాగ్రత్త వినాలి, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. 10లో ఎన్ని జీరోస్? ఓన్లీ జీరోస్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. క్లియర్ కదా? డినామినేటర్లో ఉన్న 10 పవర్ వాల్యూకి సంబంధించి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. చూశాను, ఒక జీరో మాత్రం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇటు నుంచి మూవ్ అవ్వాలి. ఇటు నుంచి అంటే ఏంటి? నేను ఇటు తిరిగాను అనుకోండి, ఇది నా రైట్ సైడ్ అవుతుంది, అవునా కదా. ఇది నా లెఫ్ట్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాను, ఎందుకంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఇటు పక్కన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్కి మూవ్ అవుతున్నాను. ఇది క్లియర్ తీసుకోండి. ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో జాగ్రత్త వినాలి. ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్కి మూవ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి మనకి న్యూమరేటర్లో ఉన్న పాయింట్ అనేది ఆర్ డివిడెండ్లో ఉన్న పాయింట్ అనేది ఇక్కడ ఒక జీరో ఉండడం వల్ల ఆ పాయింట్ అనేది ఒక ప్లేస్ ముందుకెళ్తుంది. అయిపోయింది ఆన్సర్. ఒక ప్లేస్కి ముందుకెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఒక ప్లేస్కి ముందుకెళ్ళడం అంటే ఏంటి? ఇది ఒక ప్లేస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని ఆన్సర్ ఎంత అండి? 7.427. ఈజీగా ఉందా లేదా? చాలా ఈజీ. ఒకటే కాన్సెప్ట్. ఏం చెప్తున్నాను? డివైజర్ ఆర్ డినామినేటర్ వాల్యూ అనేది 10 పవర్ అవునా కాదా చెక్ చేసుకోండి. ఇలా రాసుకుంటేనేమో డినామినేటర్ అనే టెర్మినాలజీ యూస్ చేస్తాము, ఇలాగే ఉంచేస్తేనేమో డివైజర్ అనే టెర్మినాలజీ యూస్ చేస్తాం. మీ ఇష్టం ఏదైనా, కానీ మైండ్లో రెండు కూడా మనకి ఎక్కించాలన్నమాట, గుర్తుపెట్టుకోండి.
రెండు ఉండాలి మైండ్లో మనకి. ఇలా ఒక్కొక్కసారి సమ్లో మనకి ఎలా చూపిస్తాడు, ఒక్కొక్కసారి సమ్లో ఎలా ఇస్తాడు. సో రెండు కూడా అలవాటు చేసుకోమని చెప్తాను. క్లియర్ కదండి. సెకండ్ క్వశ్చన్ సేమ్ డివిజన్. ఇక్కడ ఏంటి డివైడెడ్ బై సింబల్ ఉంది. ఇదేంటి డివైడెడ్ బై సింబల్. చూడంగానే ఏమర్థమైంది సార్, ఇట్ ఈజ్ ఏ డెసిమల్స్ డివిజన్ సార్. వెరీ గుడ్, మీకు అర్థమైంది కదా డివిజన్. తర్వాత ఏం చేయమని చెప్తున్నాను, మనం ఇలాగే ఉంచుదాం. ఇలా ఉంచినప్పుడు కింద డివైజర్లో 10 పవర్ వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకోండి. 10 అనేది 10 పవర్ వాల్యూ అవునా కదా? ఎస్, 10 పవర్ వాల్యూనే. సో 10 పవర్ వాల్యూ అయినప్పుడు ఏం చేయాలంటే ఆ ఉన్న డివైజర్కి సంబంధించి ఆర్ అక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న నెంబర్కి సంబంధించి ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? ఒకటే జీరో ఉంది. సో ఒకటే జీరో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే డివిడెండ్లో ఉన్న పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి, ఇక్కడ ఉంది కదా పాయింట్, ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఆ పాయింట్ అనేది ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. ఈజీనా కాదా? చాలా ఈజీ అండి. సారీ, నెక్స్ట్ వన్ సేమ్ డివైజర్ని చూసుకున్నా. ఎస్, డివైజరే కదా ఇది. డివైజర్ అనేది ఏంటిది? డివైజర్ అనేది ఇట్స్ ఎ 10 పవర్ వాల్యూ ఆఫ్. సో అక్కడ వరకు మనం కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇది 10 పవర్ వాల్యూ కన్ఫర్మేషన్ తీసుకున్నాం. తర్వాత ఏమని చేయమని చెప్తున్నాను, ఆ 10 పవర్ వాల్యూకి సంబంధించి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోమని చెప్తున్నాను. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరో. సో ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ప్లేస్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు తెలిసి మీకు చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సార్ మల్టిప్లికేషన్లో కూడా ఇది ఏదో మోడల్ చెప్పినట్టున్నారు కదా సార్ అంటే చెప్తాను, జాగ్రత్త. ఈ క్వశ్చన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చెప్తాను, జాగ్రత్త చూడండి. 74.27 ఇక్కడ డివిజన్ బదులు ఇంటూ 10 ఉందనుకోండి. మీకు డెసిమల్స్ మల్టిప్లికేషన్లో కూడా 10 పవర్ వాల్యూకి సంబంధించి ఒక మోడల్ చెప్పాను. అది ఇది సేమ్ కాదండి. ఇక్కడ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. చూడండి, ఇది లెఫ్ట్, అవునా? లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. బట్ కమింగ్ టు డెసిమల్స్ మల్టిప్లికేషన్కి వచ్చి సేమ్ ఇదేంటిది 10 పవర్ వాల్యూ. 10 పవర్ వాల్యూలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది. 1 జీరో ఉంది కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. డెసిమల్స్ మల్టిప్లికేషన్లోనేమో రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక జీరో ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఒక ప్లేస్కి తర్వాతకి వెళ్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 742.7 దీని ఆన్సర్. దేనిది? మల్టిప్లికేషన్. డెసిమల్స్ మల్టిప్లికేషన్లో అది కూడా 10 పవర్ వాల్యూతో మల్టిప్లై చేసినప్పుడు మీకు డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది మీ ఒకసారి డైరెక్షన్ చూసుకోండి. ఇటు తిరిగి కూర్చొని రాస్తున్నారు కదా మీరు. ఇది మీది రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏది? ఇదే కదా. ఇది మీది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. సో మల్టిప్లికేషన్లోనేమో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే ఆ పాయింట్ అనేది అన్ని ప్లేసెస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. క్లియర్ కదా. బట్ కమింగ్ టు డెసిమల్స్ డివిజన్ అనే టాపిక్లో మీకు ఎన్ని జీరోస్ ఉంటే అక్కడ ఉన్న పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది అన్ని ప్లేసెస్ ముందుకెళ్తుంది. ఇంకా ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసేసి ఇంకా ఈజీగా మాట్లాడాలంటే ఇదేమో ముందు వైపుకి వెళ్తూ ఉంటుంది. ఏది? డెసిమల్స్ డివిజన్లో వచ్చి మనకి ముందు వైపుకి వెళ్తుంది. డెసిమల్స్ మల్టిప్లికేషన్లోనేమో మీరు బ్యాక్ వైపుకి వెళ్తుంది. ఇది క్లియర్ కదండి. ఒకటేమో ముందుకు వెళ్తుంది, ఇంకోటేమో వెనక్కి వెళ్తుంది. చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 9.54 డివైడెడ్ బై 10. కింద డివైజర్ అనేది ఏంటిది? డివైజర్ అనేది 10 పవర్ వాల్యూ. ఎస్, 10 ఉంది కాబట్టి 10 పవర్ వాల్యూ. తర్వాత ఏం చేయాలి? ఆ 10 పవర్ వాల్యూకి సంబంధించి అంటే 10కి సంబంధించి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది. సో ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న పాయింట్ అనేది ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఒక పాయింట్ అనేది ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంది. ఇది ఓకే కదా. ఇంకా లెఫ్ట్ రైట్ తీసేసాను, మీకు అర్థమయ్యేలా మాట్లాడతాను. ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఆర్ డివిడెండ్లో ఉన్న పాయింట్ అనేది ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంటే ఇక్కడికి వస్తుంది. అంటే ఎంతది? 0.954. ఇంక ఈ పాయింట్లు ఉండవండి. వన్స్ పాయింట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఉన్న పాయింట్ ఉండదు. క్లియర్ కదండి. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఒక జీరో ఉండడం వల్ల ఒక ప్లేస్ ముందుకు వెళ్తుంది. సో ఎంత అయింది అది? 0.954. 0.954 అన్నా 0.954 అన్నా కూడా ఒకటే. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమో ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఇక్కడ రాస్తాను నేను. చూడండి ఇక్కడ ఈ పాయింట్ ఉండదు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఇది. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమో ఇది. మళ్ళీ చెప్తారు, డెసిమల్స్ మల్టిప్లికేషన్కి డెసిమల్స్కి డివిజన్కి కన్ఫ్యూజన్ అవ్వకండి. ఎందుకంటే రెండిట్లో ఒక 10 పవర్ వాల్యూనే ఉంటుంది. సో ఇక్కడ 10 పవర్ వాల్యూ ఉంటేనేమో పాయింట్ అనేది అక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకొని డెసిమల్స్ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను. డెసిమల్స్ డివిజన్లో 10 పవర్లో మీకు ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో ఇక్కడ ఉన్న పాయింట్ అనేది అన్ని ప్లేసెస్ ఆర్ అన్ని డిజిట్స్ ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది.
క్లియర్. బట్ కమింగ్ టు మల్టిప్లికేషన్ ఎలాగంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని ప్లేసెస్ అనేది పాయింట్ అనేది బ్యాక్ వెళ్తుంది అంటే వెనక్కి వెళ్తుంది, రైట్ హ్యాండ్కి వెళ్తుంది. సో క్లియర్ కదండి. ఇదే క్వశ్చన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను, 9.54 ఇంటూ 10. ఒకవేళ ఇది డివిజన్ కింద ఇచ్చాడు అనుకోండి, మీకు క్లారిటీ రావాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి, అందుకే రెండు పక్కన చెప్తున్నాను. ఇప్పుడు నేను రాసింది మల్టిప్లికేషన్. సో ఏంటిది 10 అనేది 10 పవర్ వాల్యూ. సో 10 పవర్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తున్నాను మీకు, 10 పవర్ వాల్యూ ఉన్నప్పుడు జీరోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోమని చెప్తాను. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 జీరో ఉంది. సో 1 జీరో ఉంది కాబట్టి నీకు ఇక్కడ ఉన్న పాయింట్ అనేది బ్యాక్కి ఆర్ వెనక్కి ఆర్ రైట్ హ్యాండ్ సైడ్కి ఒక ప్లేస్కి వెళ్తుంది. అంటే 95.4 అవుతుంది ఆన్సర్. సో క్లియర్ కదండి, అర్థమైందా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. డెసిమల్స్ డివిజన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, డెసిమల్స్ డివిజన్ అనుకోండి, పాయింట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది, అన్ని ప్లేసెస్ అక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని ప్లేసెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు మల్టిప్లికేషన్కి వచ్చి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని ప్లేసెస్ పాయింట్ అనేది వెనక్కి వెళ్తుంది. ఇదేమో ముందుకి, అది వెనక్కి, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్, అదేమో రైట్ హ్యాండ్, ఇదేమో ఫార్వర్డ్, అదేమో బ్యాక్వర్డ్. సో క్లియర్గా అవుతుంది, కన్ఫ్యూజన్ లేదు కదండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 374.4 డివైడెడ్ బై 100. సో ఫస్ట్ ఏం చేయమని చెప్తున్నాను, డివైజర్ వాల్యూని చెక్ చేయమని చెప్తున్నాను. డివైజర్ వాల్యూ, డివైజర్ అంటే ఇదే కదా, ఇదేమో డివిడెండ్, ఇదేమో డివైజర్, ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్. క్లియర్ కదండి. సో డివైజర్ వాల్యూని చెక్ చేయండి ఆర్ డినామినేటర్ వాల్యూని చెక్ చేయండి. సో చెక్ చేస్తే ఏమని తెలిసింది నాకు, 100 ఉంది. 100 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ 10 పవర్ వాల్యూ. క్లియర్ కదండి. సో మోడల్ 1లో ఏముంటాయి, డినామినేటర్ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, 10 పవర్ వాల్యూస్ ఉంటాయి. సో అదే ఉంది. సో వన్స్ 10 పవర్ వాల్యూ ఉన్న తర్వాత ఆ 100కి సంబంధించి ఆర్ ఆ డినామినేటర్కి సంబంధించి ఆర్ ఆ డివైజర్కి సంబంధించి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. 1 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న పాయింట్ అనేది ముందుకి ఆర్ ఫార్వర్డ్కి అనేది 2 ప్లేసెస్ అనేది మూవ్ అవుతుంది. ఇది క్లియర్ కదండి. మళ్ళీ చెప్తా చూడండి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డివిడెండ్లో ఆర్ న్యూమరేటర్లో ఉన్న పాయింట్ అనేది ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది ఆర్ ఫార్వర్డ్కి వెళ్తుంది ఆర్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 3 కూడా ఒకటే, లెఫ్ట్ అన్నా ఫార్వర్డ్ అన్నా సరే. నెక్స్ట్ ఏమని చెప్పాను, ముందుకి ఫార్వర్డ్ అంటే లెఫ్ట్, ఈ 3 కూడా ఒకటే టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడమే, తర్వాత ఏం చెప్తే మీకు లెఫ్ట్ అన్నా కూడా ముందుకు వెళ్ళడం, ఏదైనా ఒకటే. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 2 ప్లేసెస్ ముందుకు వెళ్ళాలి. 1 ప్లేస్ 2 ప్లేసెస్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 3.744. ఇంక ఈ పాయింట్ ఉండదు, ఆ పాయింట్ అనేది ముందుకు వెళ్ళింది. సో క్లియర్గా ఉంది కదండి కాన్సెప్ట్. ఇది మోడల్ 1. మళ్ళీ ఇంకొకసారి చెప్తాం, మోడల్ 1లో ఏంటంటే డినామినేటర్ వాల్యూస్ ఆర్ డివైజర్ వాల్యూస్ అనేవి 10 పవర్ వాల్యూస్ ఉంటాయి. వన్స్ 10 పవర్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. పర్టికులర్గా ఈ సమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడాలంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఆర్ ముందుకి ఆర్ ఫార్వర్డ్కి ఇక్కడ 2 జీరోస్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ 3 జీరోస్ ఉంటే 3 ప్లేసెస్ ముందుకి, ఇక్కడ 1 జీరో ఉంటే 1 ప్లేస్ ముందుకు వెళ్తుంది. బట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది ఆర్ 2 డిజిట్స్ ముందుకు వెళ్తుంది. 1 2 ఇక్కడ ఉన్న పాయింట్ అనేది 1 2 ఇక్కడికి వచ్చేస్తుంది. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 3.744. సో క్లియర్ కదండి. నెక్స్ట్ మోడల్ 2కి సంబంధించిన డెసిమల్ డివిజన్. ఒకసారి ఇక్కడ ఏం రాస్తాను చూడండి, మోడల్ 2. మోడల్ 2 చూడంగానే ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మోడల్ 1 చూడంగానే ఎలా ఐడెంటిఫై చేస్తాము, కింద డినామినేటర్ వాల్యూ కానీ డివైజర్ వాల్యూ కానీ 10 పవర్ వాల్యూ ఉంటుంది, అది ఇట్ కమ్స్ అండర్ మోడల్ 1. అది క్లియర్ కదండి. దెన్ మోడల్ 2 అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి మోడల్ 2లో సమ్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ ద న్యూమరేటర్ ఆర్ డివిడెండ్ హ్యాజ్ ఎ డెసిమల్ వాల్యూ. ఏమీ లేదండి, మీకు ఇచ్చిన భాగాహారానికి సంబంధించి డివిడెండ్ వాల్యూ అనేది డెసిమల్ వాల్యూ ఉంటుంది ఆర్ న్యూమరేటర్ వాల్యూ అనేది మీకు డెసిమల్ వాల్యూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సారీ, 125.24 డివైడెడ్ బై 4. ఇది మోడల్ 2కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను, ఇఫ్ ద న్యూమరేటర్ ఆర్ డివిడెండ్, రెండు ఒకటే, న్యూమరేటర్ అన్నా డివిడెండ్ అన్నా కూడా ఒకటే. ఇదేగా డివిడెండ్ అంటే, ఇది డివిడెండ్, ఇది డివైజర్. ఐ రైట్? సో డివిడెండ్ అనేది ఏమంటాడు, ఇఫ్ ద డివిడెండ్ హ్యాజ్ డెసిమల్ వాల్యూ. డివిడెండ్కి ఒకవేళ డెసిమల్ వాల్యూ ఉంటే ఇది డెసిమల్ నెంబరా కాదా, ఇది డెసిమల్కి అవుతుందా అవుదా, ఎస్ డెసిమల్ వాల్యూనే. సో మీకు మోడల్ 2 చూడంగానే ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు అంటే,
న్యూమరేటర్ వాల్యూ కానీ డివిడెండ్ వాల్యూ కానీ డెసిమల్ వాల్యూస్ ఉంటుంది. డినామినేటర్ చూడండి, ఇట్ ఈస్ ఎ నాన్ డెసిమల్ వాల్యూ, జస్ట్ నార్మల్ నెంబర్ అంతే. మోడల్ 2లో మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఒకటే, న్యూమరేటర్ వాల్యూ అనేది ఆర్ డివిడెండ్ వాల్యూ అనేది డెసిమల్ వాల్యూ కింద ఉందా లేదా చూసుకోవాలి. నేను చూస్తాను అక్కడ ఏం కనబడుతుంది, ఎస్ ఇట్ ఈజ్ ఎ డెసిమల్ వాల్యూ, న్యూమరేటర్ ఈజ్ ఎ డెసిమల్ వాల్యూ ఆర్ డివిడెండ్ ఈజ్ ఎ డెసిమల్ వాల్యూ. క్లియర్ అయింది కదండి. ఓకే, ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు, దీన్ని 2 ట్రిక్స్ యూస్ చేసి చేయొచ్చు. నేను 2 చెప్తాను, మీకు ఏది నచ్చితే అది మీరు యూస్ చేసుకోండి. నౌ ఫస్ట్ ట్రిక్ 1. సో ట్రిక్ 1 అనేది ఏంటంటే మీకు నార్మల్ డివిజన్ వచ్చు కదండి, బేసిక్ డివిజన్ వచ్చు కదా, నార్మల్ డివిజన్ వచ్చు కదా. మీకు జనరల్గా మనం భాగాహారం ఏదైతే చేస్తామో అదే ట్రిక్ 1, అంతమించి ఏమీ లేదు. రండి, 125.24 డివైడెడ్ బై 4. ఇక్కడ ట్రిక్ 1 సంబంధించి ఎలా చేయాలి భాగాహారం అంటే, ఇక్కడ పాయింట్ లేదు అనుకుని వాల్యూ రాయండి, ఇక్కడ పాయింట్ లేదు అనుకుని వాల్యూ రాయండి. 12524 నెక్స్ట్ 4, ఇదే కదండి, ఇది డివైజర్, ఎస్ డివైజర్, ఇది డివిడెండ్ ప్లేస్లో రాశాను. ట్రిక్ 1 సంబంధించి నార్మల్ డివిజన్ ఎలాగైతే చేస్తామో అలాగే చేయాలి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు అనుకొని రాయండి. నేను అదే ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ తీసేసి రాస్తున్నాను. 12524 ఇది మీకు డివిజన్ చేయడం వచ్చా రాదా? ఎస్ వచ్చు, అందుకే మీకు ఇందాక అడిగింది, మీకు నార్మల్ డివిజన్ చేయడం వచ్చు కదా, అది వస్తే సరిపోద్ది ట్రిక్ 1 చేయడానికి. చెప్పండి, ఫస్ట్ 1 డిజిట్ మాత్రం తీసుకోవాలి డివిజన్లో, అదొక బేసిక్ పాయింట్. సారీ, ఫస్ట్ పాయింట్ తీసుకున్నాను, 1 తీసుకున్నాను. చూడండి ఇక్కడ 1 తీసుకున్నాను. 1 అనేది దీనికన్నా స్మాల్, అలాగే 1 అనేది 4 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ ఇంకో డిజిట్ ఇంకోటి తీసుకోవచ్చు. అప్పుడు పక్కన ఇంకో డిజిట్ కూడా తీసుకున్నాను, 12 అయింది. 4 టేబుల్లో 12 వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది 12. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా డివిజన్స్ మీకు ఇంతకుముందే నేర్పించాను. 12 - 12 0. నెక్స్ట్ ఏం చేయాలి? పక్కన ఉన్న ఇంకో డిజిట్ నించుకోవాలి, 5. 4 టేబుల్లో 5 వస్తుందా? ఎగ్జాక్ట్గా అయితే రాదు, బట్ నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం డివిజన్లో నేర్చుకున్నాం. సో 1 టైమ్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1. నెక్స్ట్ ఏముంది? తర్వాత దించుకోవాలి 2. 4 టేబుల్లో 12 వస్తుంది, ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ వస్తుంది, ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ 12. సబ్ట్రాక్ట్ చేస్తే 0. నెక్స్ట్ ఏముంది? ఇంకా 4 ఒకటే మిగిలి ఉంది, ఆ 4ని కూడా దించుకున్నాను. 4 టేబుల్లో 4 వస్తుందా? ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం వస్తుంది, 1 4. ఈ రెండిట్లో ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 4 - 4 అంటే 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడితో ఆపేయచ్చు. ఆపేసాను, అయిపోయింది. ఆన్సర్ ఏమొచ్చింది? 3131. ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందాక మనం రాసుకున్నప్పుడు పాయింట్ లేదు అని రాసుకున్నాం. ఇందాక మనం డివిజన్ ఎలా చేసామంటే ఇక్కడ పాయింట్ లేదు అనుకొని చేసాము, ఇప్పుడు ఆ పాయింట్ పెట్టేద్దాం. ఇందాక లేదు అనుకొని స్టార్ట్ చేసాం కదా, వన్స్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ పాయింట్ ఆన్సర్కి పెట్టేద్దాం. ఎలా పెట్టాలి సార్ అంటే జాగ్రత్త వినండి. సేమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉందో చూసుకోవాలి. ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది? 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది. జాగ్రత్త వినండి, లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవాలి ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది. ఇలా వెళ్ళకూడదండి, ఇలాగే వెళ్తే 1 2 3 ప్లేసెస్ తర్వాత వస్తుంది. నేను మీకు ఏం చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ నుంచి, లెఫ్ట్ అంటే ఇది, సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది? 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట, లెఫ్ట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టండి, 1 2. అయిపోయింది ఆన్సర్ 31.31. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, ఫస్ట్ నార్మల్ డివిజన్ మనం చేయగలమా లేదా అని చూసుకోండి. చేయగలము, అప్పుడు ఏం చేయాలి? పాయింట్ తీసేసి రాయాలి. ఆన్సర్ వచ్చేసిన తర్వాత కోషెంట్ వాల్యూకి భాగఫలం అనే దానికి ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని ప్లేసెస్ ముందు 1 2 ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉందో మనకు వచ్చిన కోషెంట్లో కూడా అన్ని ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టండి. అయిపోయింది ఆన్సర్. క్లియరా కదా? ఓకే, ట్రిక్ 2 అనేది ఎలా చేయాలో చూద్దాం. ట్రిక్ 2 అనేది ఏమీ లేదండి, మనకి ఇది ఏంటిదండి? 125.24 అనేది ఏంటిది? డెసిమల్ వాల్యూ. సో డెసిమల్ వాల్యూని నేను మాట్లాడుతుంది దీని గురించి. ఇది ఏంటిది? డెసిమల్ వాల్యూ. డెసిమల్ వాల్యూని మీరు ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసి రాయాలి. చెప్పండి, 125.24కి సంబంధించిన ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. ఏముంది మీకు ఇంతకుముందు చెప్పాను, హౌ టు కన్వర్ట్ డెసిమల్ వాల్యూ ఇంట్ ఫ్రాక్షన్. ఒక దశాంశ విలువని భిన్న రూపంలోకి ఎలా మార్చాలో ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. 125.24 అని ఒక డెసిమల్ వాల్యూని ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఒకసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. ముందు ఏం చేయమని చెప్తున్నాను, పాయింట్ తీసేసి రాయాలి. పాయింట్ తీసేసి రాయండి. అప్పుడు రాసేస్తే ఎంత అవుతుంది? 1
ఇక్కడ రాస్తానండి 12524 పాయింట్ తీసేసి రాయాలి. ఎస్ రాశాను 12524 రాశాను కదా. తర్వాత ఏం చెప్పాను, ఇమీడియట్గా బై పెట్టి 1 రాయాలి. తర్వాత ఏం చేయాలి, ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉందో చూసుకోవాలి. 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి కింద కూడా 2 zeros వస్తుంది. ఇక్కడ 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి 2 zeros. ఒకవేళ 3 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంటే 3 zeros. ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంటే 1 0 రాయాలి. బట్ యాజ్ పర్ సమ్ మాట్లాడాలి కాబట్టి ఇక్కడ 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 2 zeros పెట్టాను. ఇది మీకు వచ్చు, క్లియరా కదా. ఒక డెసిమల్ వాల్యూను ఫ్రాక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో మీకు వచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వాల్యూని ఏం చేశాను నేను, ఫ్రాక్షన్ కింద మార్చాను. తర్వాత ఏముంది, డివిజన్ ఉంది. ఎస్ డివిజను. నెక్స్ట్ ఏంటి, 4 ఉంది. 4ను 4 లాగా రాయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది ఫ్రాక్షన్ సార్, ఇదేంటిది డివిజన్, ఇదేంటిది నాన్ ఫ్రాక్షన్. నాన్ ఫ్రాక్షన్ కూడా ఫ్రాక్షన్ కింద మార్చుకోండి. ఎందుకు అని చెప్పి ఇంతకుముందు ఫ్రాక్షన్స్ డివిజన్ చెప్పేటప్పుడు చెప్పేశాను. ఒకటి ఫ్రాక్షన్ ఇంకోటి నాన్ ఫ్రాక్షన్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రాక్షన్ కాబట్టి రెండో దాన్ని కూడా ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసేస్తాం. కాబట్టి 4ని 4/1 కింద రాయిచ్చా రాయలేమ్మా. 4/1 అన్నా 4 అన్నా ఒకటే, 5/1 అన్నా 5 అన్నా ఒకటే, 10/1 అన్నా 10 అన్నా కూడా ఒకటే. ఒక నెంబర్ని 1తో నువ్వు డివిజన్ చేస్తే అదే వాల్యూ వస్తుంది కానీ వాల్యూ చేంజ్ అవ్వదు. ఈ పాయింట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఇది ఏంటిదండి, వాట్ ఈస్ దిస్ సార్, దట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. మరి ఇదేంటిదండి సార్, ఇట్ ఈజ్ ఆల్సో ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ మధ్యలో ఏం కనబడుతుంది, డివిజన్. ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్. సో ఏ కాన్సెప్ట్ ఇది సార్, ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డివిజన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అవునా కదా. ఇది చూడంగానే మనం ఫ్రాక్షన్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రాక్షన్స్ డివిజన్. ఎస్ ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్స్ డివిజన్. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చెప్తాం, జాగ్రత్త చూడండి. చూడండి ఇప్పుడు ఈ స్టెప్కి సంబంధించి కంటిన్యూషన్ నేను ఇక్కడ రాస్తాను. క్లియర్ కదండి. ఏంటిది ఫ్రాక్షన్ డివిజన్. సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫ్రాక్షన్ని మాట్లాడాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్గా రాయాలి. రాయండి. ఈజ్ ఈక్వల్ టు 12524/100. నెక్స్ట్ డివిజన్ అనేది ఇంటూ కింద చేంజ్ అవుతుంది. కాన్సెప్ట్ చెక్ చేసుకోండి. ఇంతకుముందు మీకు ఇలాగే చెప్పాను, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇదే చెప్పాను. తర్వాత రిమైనింగ్ ఉండే ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 4/1కి సంబంధించి రెసిప్రోకల్ ఎంత అంటే 1/4. ఇక్కడ వరకు అర్థమైందా. నౌ ఏమైనా కామన్గా ఉంటే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న 4 అనేది జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉన్న 4 అనేది 4 టేబుల్లో ఇది 3 టైమ్స్ పోతుంది. అవునా కదా. 4 టేబుల్ ఈ 12లో 3 టైమ్స్ పోతుంది. జాగ్రత్త చూడండి, ఈ 4 అనేది ఇక్కడ ఉన్న 12లో 3 టైమ్స్ పోతుంది. 5లో పోదు కానీ నియరెస్ట్ వాల్యూ రాసుకోండి, 1 టైం పోతుంది. 4 టేబుల్ చదువుతున్నప్పుడు 5 అనేది 4 1s 4. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 4 1s 4 రాసాం కాబట్టి ఇంకా స్టిల్ రిమైండర్ 1 ఉంటుంది. ఆ 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 12 అయ్యింది. 4 టేబుల్ 12 ఎన్నిసార్లు వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది. అగైన్ 4 ఒకటి మిగిలింది. 4 టేబుల్ 4 ఎప్పుడు వస్తుంది, 1 టైమ్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఇలా చేయలేము అనుకుంటే డివిజన్ చేసేయండి. ఎలా చేస్తారు, 12524ని డివిడెడ్ కింద రాసుకొని 4ని డివైజర్ కింద రాసుకొని మీరు సాల్వ్ చేయండి. మీకు 0 రిమైండర్ వచ్చిన తర్వాత కోషంట్ వాల్యూని చెక్ చేసుకుంటే మీకు కోషంట్ వాల్యూ ఇదే వస్తుంది. కానీ చెక్ చేసుకోండి. కాకపోతే అది టైం వేస్ట్. ఇక్కడ ఏంటి షార్ట్ కట్, ఫస్ట్ చూడండి 4, 12లో ఎన్నిసార్లు 3 టైమ్స్, 5లో ఎన్నిసార్లు ఎగ్జాక్ట్గా రాదు బట్ నియరెస్ట్ వాల్యూ రాసుకోండి. డివిజన్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా రాకపోతే ఏం చేస్తున్నాం, నియరెస్ట్ వాల్యూ రాసుకుంటున్నామా, అదే రాసించండి. 4 టేబుల్ 5లో ఎన్నిసార్లు వస్తుంది, 1 టైం వస్తుంది. 4 టేబుల్ 5లో 1 టైం వస్తుంది. 4 1s 4 బట్ ఇక్కడ ఉంది 5 అంటే ఇంకా స్టిల్ 1 రిమైండర్ ఉంది. ఆ 1 అనేది పక్కన డిజిట్కి యాడ్ అవుతుంది. ఆ 1 ఇక్కడ యాడ్ అవ్వడం వల్ల ఈ 2 అనేది 12 అవుతుంది. సో 12 మళ్ళీ 4 టేబుల్లో 3 టైమ్స్, తర్వాత 4 మిగిలింది. 4లో 1 టైం. సో ఇక్కడ వరకు అర్థమైంది, అర్థం కలదా. మనకి ఏమొచ్చింది ఇక్కడ వాల్యూ 3131 వచ్చింది. కింద ఏమొచ్చింది /100 ఉంది. ఇంకే వాల్యూ మనకి మిగలలేదు. కావాలని చెక్ చేసుకోండి. ఇంకే వాల్యూ మనకి మిగలలేదు. మనకు తెలుసు ఏం చేయాలి, కింద 2 zeros ఉన్నప్పుడు పైన న్యూమరేటర్లో ఆన్సర్ అనేది ఏమైంది 3131. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ 2 zeros ఉంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ 31.31. అర్థమైంది, అర్థం కాలేదా. ఇందాక మీరు డివిజన్ మెథడ్ చేసినప్పుడు 31.31 వచ్చింది. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ యూస్ చేసినప్పుడు 31.31 వచ్చింది. మీకు ఏ మెథడ్ నచ్చుతుందో ఆ మెథడ్ సాల్వ్ చేయండి. సో అర్థమైంది కదండి. ఇంకో సమ్ చెప్తాను ఇంకా క్లారిటీ వస్తుంది. మోడల్ 2కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఇందాక చెప్పిన దాంట్లో ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ఈ సమ్ కూడా చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సేమ్ సమ్ ఏంటి,
మోడల్ 2లో ఏంటి, న్యూమరేటర్ అనేది డెసిమల్ వాల్యూ ఉంటుంది. చూడండి, న్యూమరేటర్ అనేది డెసిమల్ వాల్యూ ఉందా లేదా, ఆర్ దీన్ని ఏమని పిలవచ్చు, డివిడెండ్. ఇక్కడ ఫస్ట్ ఉండేదాన్ని న్యూమరేటర్ అనొచ్చు, లేదంటే డివిడెండ్ అనొచ్చు. క్లియర్ కదండి. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డివిడెండ్ హ్యాజ్ డెసిమల్ వాల్యూ, అరేంజ్ అయిపోయింది, హ్యాజ్ డెసిమల్ వాల్యూ. ఎస్, న్యూమరేటర్ ఆర్ దీన్ని ఏమంటారు, డివిడెండ్ హ్యాజ్ డెసిమల్ వాల్యూ ఉందా లేదా, ఉంది. ఏం చెప్పాను, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 2 ట్రిక్స్ ఉన్నాయి, మీ ఇష్టం, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ట్రిక్ 1లో ఏంటి, నార్మల్ డివిజన్, ఒక జనరల్ డివిజన్, మనం బేసిక్ డివిజన్ ఎలాగైతే చేస్తామో ఇది కూడా సేమ్. సో డివిజన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇది ట్రిక్ 1 అండి, గుర్తుపెట్టుకోండి. ట్రిక్ 1 మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. ఏం చేయాలి, పాయింట్ లేదు అనుకొని రాసేయాలి. రాసేయండి, 6 3 7 5 5 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ట్రిక్ 1 ఏం చెప్తున్నాను, పాయింట్ లేదు అనుకొని రాసేయండి. రాసిన తర్వాత ఫస్ట్ ఒక డిజిట్ తీసుకోండి. నార్మల్ జనరల్ భాగాహారం, బేసిక్ భాగాహారం మనం ఎలాగైతే చేస్తామో సేమ్ అదే చేసేయండి. 5 టేబుల్ 6లో 5 టేబుల్ చదువుతున్నప్పుడు 6 వస్తుందా రాదా, ఎగ్జాక్ట్గా రాదు. ఎగ్జాక్ట్గా రానప్పుడు ఏం చేస్తామంటే నియరెస్ట్ వాల్యూ తీసుకుంటాము. 1 టైం సబ్ట్రాక్ట్ చేయండి, 6 నుంచి 5 తీస్తే 1. అగైన్ 1 అనేది దీనికన్నా లెస్ వాల్యూ కాబట్టి పక్కన ఇంకో డిజిట్ కూడా దించుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ మన భాగాహారాలు చెప్పుకున్నప్పుడు చెప్పేసాను ఇదంతా కూడా. సో 1 అనేది దీనికన్నా లెస్ కాబట్టి, అలాగే 5 టేబుల్లో 1 రాదు కాబట్టి ఇంకో డిజిట్ కూడా కిందకి దించుకోవాలి. దించుకున్నాను. 5 టేబుల్లో 13 వస్తుందా, ఎగ్జాక్ట్గా రాదు. బట్ ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా రానప్పుడు నియరెస్ట్ వాల్యూని తీసుకోవాలి, దానికి దగ్గరగా సమీపంగా ఉన్న వాల్యూ తీసుకోవాలి. 5 2s 10, సబ్ట్రాక్షన్ 13 - 10 3. నెక్స్ట్ ఇంకో డిజిట్ కూడా దించుకోవాలి. సేమ్ 3 అనేది 5 కన్నా లెస్ కాబట్టి, అలాగే 5 టేబుల్లో 3 రాదు కాబట్టి ఇంకో డిజిట్ కూడా దించుకోవాలి. 37 అవుతుంది. అప్పుడు 5 టేబుల్లో 37 వస్తుందా, ఎగ్జాక్ట్గా రాదు. నియరెస్ట్ వాల్యూ, క్లోజెస్ట్ వాల్యూ, నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 7 టైమ్స్ 35. అగైన్ సబ్ట్రాక్ట్ చేస్తే 37 - 35 అంటే వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 2. అగైన్ 2 అనేది 5 కన్నా స్మాల్, అలాగే 5 టేబుల్ చదువుతున్నప్పుడు 2 రాదు కాబట్టి నెక్స్ట్ డిజిట్ కూడా దించుకోవాలి. 25. 5 టేబుల్లో 25 వస్తుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. హౌ మెనీ టైమ్స్, 5 టైమ్స్ 25. ఇక్కడ స్పేస్ లేదు, బట్ 25 రాస్తున్నాను, తర్వాత మైనస్ చేయాలి. 25 - 25 అంటే యువర్ ఆన్సర్ షుడ్ బి 0. ఇక్కడ వరకు అర్థమైంది కండి. వన్స్ ఆన్సర్ అనేది మనకి రిమైండర్ అనేది 0 వచ్చేసిన తర్వాత మన ఆన్సర్ కోషెంట్ ఎంత వచ్చింది, 1275 వచ్చింది కోషెంట్. ఆన్సర్ అయిపోలేదు. ఇందాక మనం ఏం చేసాము, మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేసామంటే పాయింట్ లేదు అనుకొని సాల్వ్ చేసాం. ఇప్పుడు పాయింట్ పెట్టాలి. సేమ్ ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది, 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది. సో మన ఆన్సర్లో కూడా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. అయిపోయి సింపుల్. క్వశ్చన్లో ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది, 1 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది. మనకు వచ్చిన ఆన్సర్లో కూడా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టండి, 1 2. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్, 12.75. ఈజీగా ఉందా లేదా, ఈజీ. నెక్స్ట్ ట్రిక్ 2. ట్రిక్ 2 ఏం చేస్తాం, ట్రిక్ 2లో ఏం చేస్తామంటే ఇచ్చిన డెసిమల్ వాల్యూని ఫ్రాక్షన్ ఫార్మేట్లోకి మార్చుకుంటాము. ఒకసారి క్వశ్చన్ యాసీగా రాద్దాం. 63.75 డివైడెడ్ బై 5. ఏం చెప్తున్నాను, ట్రిక్ 2కి వచ్చేసరికల్లా ఇచ్చిన డెసిమల్ వాల్యూని దానికి సంబంధించిన ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. 63.75కి సంబంధించిన ఫ్రాక్షన్ అని చెప్పండి. 6375/100 కావాలని చెక్ చేసుకోండి. ఇదే కదా దీనికి సంబంధించిన ఫ్రాక్షన్, ఇదే. ఒకవేళ ఎవరికైనా మర్చిపోతే మాత్రం మనం ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం, హౌ టు కన్వర్ట్ ఏ డెసిమల్ వాల్యూ ఇంటూ ఫ్రాక్షన్. ఆ టాపిక్ చూడండి, సెట్ అయిపోద్ది మీకు. తర్వాత ఏం చేసాము, డివిజను. తర్వాత ఏం చేసాము, 5. ఇదేంటిది, ఫ్రాక్షన్. ఇది డివిజన్, ఇది నాన్ ఫ్రాక్షన్. సో ఇది నాన్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ కింద మార్చుకుంటాము. ఒకసారి కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్, ఫ్రాక్షన్ మధ్యలో డివిజన్. సో ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ డివిజన్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. సో వాట్ ఇస్ స్టెప్ నెంబర్ 1, when we are doing division of fractions, what is the first step, write the first fraction as it is. First fraction as it is గా రాయండి, 6375/100. నెక్స్ట్ డివిజన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఇంటూ కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 5/1కి సంబంధించిన రెసిప్రోకల్ ఎంత అంటే 1/5. సో ఏమైనా కామన్ టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేసే విధానం చూడండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 5 టేబుల్ అనేది 6లో ఎన్నిసార్లు పోతుంది, 5 టేబుల్ అనేది 6లో ఎన్నిసార్లు పోతుంది, ఎగ్జాక్ట్గా కాకపోయినా నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. 5 టేబుల్ అనేది 6లో 1 టైం పోతుంది.
5 ones 5 బట్ ఇక్కడ ఉంది ఎంత 6 అంటే రిమైండర్ ఇంకా ఎంత ఉంది 1 మిగిలిపోయింది ఆ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అంటే 13 అవుతుంది అగైన్ 5 టేబుల్ చదువుతున్నప్పుడు 13 ఎప్పుడు వస్తుంది 2 టైమ్స్ వస్తుంది 5 2s 10 బట్ ఇక్కడ 13 ఉంది 5 2s 10 ఇక్కడ 13 ఉంది ఇంకా రిమైండర్ ఎంత ఉంది 3 ఉంది ఆ 3 అనేది ఇక్కడ వస్తుంది 37 అయింది ఇప్పుడు సో 5 టేబుల్లో 37 ఎప్పుడు వస్తుంది 5 టేబుల్లో 37 7 టైమ్స్ 5 7s 35 బట్ ఇక్కడ 37 ఉంది 5 7s 35 మా ఇక్కడ 37 రిమైండర్ ఎంత ఉంది ఇంకా 2 మిగిలింది ఆ 2 అనేది ఇక్కడ వస్తుంది 25 అయింది 5 టేబుల్ 25 ఎప్పుడు వస్తుంది 5 టైమ్స్ వస్తుంది సో ఆన్సర్ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ రాస్తాం చూడండి 1 2 7 5 ఇంకా కింద డినామినేటర్ మిగిలింది 100 మిగిలింది బై 100 ఇక్కడ వరకు అర్థమైంది కదండి ఇప్పుడు చెప్పండి కింద డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా 2 ప్లేసెస్ ముందు జీరోస్ వస్తుంది ఇక్కడ 2 జీరోస్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 1275 బట్ ఇక్కడ 2 జీరోస్ ఉండడం వల్ల ఇక్కడ పైన ఉన్న న్యూమరేటర్కి సంబంధించి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి 1 2 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి సో ఇక్కడ 12.75 వచ్చింది ఇక్కడ 12.75 వచ్చింది ఇది ట్రిక్ 1 ఇది ట్రిక్ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదండి నాకు తెలిసి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీకు అదే చెప్పాను ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి ఏం చేయమని చెప్తున్నాను డివిజన్ చేసేయండి భాగాహారం చేసేయండి ఎలా చేయాలి 6375ని 5తో భాగాహారం చేస్తే మీకు వచ్చే కోషంట్ వాల్యూ భాగఫలం అనేది ఇంతే వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి నేనేం చెప్తాను ఇలా క్యాన్సిల్ చేయడం ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మిమ్మల్ని ఏం చేయమని చెప్తున్నానంటే 6375ని 5తో భాగాహారం చేయండి మీకు వచ్చే కోషంట్ వాల్యూ ఆర్ భాగఫలం అనేది మీకు 1275 వస్తుంది కానీ చెక్ చేసుకోండి వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కింద డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా 2 ప్లేసెస్ ముందు పాయింట్ వస్తుంది 2 ప్లేసెస్ ముందు పాయింట్ వచ్చింది సో అర్థమైంది కదండి ఇదండి డెసిమల్స్ డివిజన్కి సంబంధించి మోడల్ 2 ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి మోడల్ 3 మోడల్ 4 నుంచి 2 మోడల్స్ ఉన్నాయి ఆ 2 మోడల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము అలాగే రేపు సండే జనరల్గా సండే రోజు క్లాస్ ఉంటుంది బట్ రేపు సండే రోజు కూడా క్లాస్ ఉంటుంది రేపు మనం ఆల్రెడీ ఇక్కడ ఇంకో 2 మోడల్స్ చెప్పుకోవాలి కదా మోడల్ 3 మోడల్ 4 ఆ 2 మోడల్స్ కూడా రేపటి క్లాస్లో చెప్తాను రేపు సండే అయినా సరే క్లాస్ ఉంటుంది ఏదో ఒక టైంలో నేను మీకు క్లాస్ అనేది పోస్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు క్లాసు అలాగే హోంవర్క్ అనేది రేపు 2 మోడల్స్ కూడా చెప్పిన తర్వాత మీకు హెచ్డబ్ల్యూ ఇస్తాను సో క్లియర్ కదండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ క్లాసెస్ చూసిన ప్రతి ఒక్కరికి నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్లాసెస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే రేపు సండే రోజు నేను ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పేపర్ అనేది వాట్సాప్ గ్రూప్లో మాత్రమే నేను షేర్ చేయగలనండి సో ఇది మీ కన్వీనియన్స్ కోసం మాత్రమే చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి వీడియో చూస్తున్న ఆర్ క్లాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఎలా జాయిన్ అవ్వాలంటే చాలా సింపుల్ మీ వాట్సాప్ నుంచి నా వాట్సాప్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి హాయ్ చాలు ఈ మెసేజ్ పెట్టి నాకు సెండ్ చేయండి అది కూడా వాట్సాప్లో మాత్రమే చాలామంది టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నారు టెక్స్ట్ మెసేజ్ వద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి వన్స్ మీరు మెసేజ్ పెట్టిన తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను ఎందుకు ఈ వాట్సాప్ గ్రూప్ ఎందుకు అంటే చెప్పాను మీకు నేను సండే రోజు పెట్టే ఎగ్జామ్ అనేది ఆ ఎగ్జామ్ పేపర్ అనేది ఓన్లీ వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేస్తాను కాబట్టి సో ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్